రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు కలకలలాడుతున్నాయి. ప్రధానంగా పోలవరంలో గోదావరి నీటి మట్టం అనూహ్యంగా పెరిగింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉపనదులైన శబరి, మంజీరా, ప్రవరపర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, మానేరు, గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండగా పోలవరం స్పిల్వే నుంచి ఎప్పటికప్పుడు 48 గేట్ల ద్వారా జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 3,30,115 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్టు ఈఈ మల్లికార్జునరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 28,700 మీటర్లు, స్పిల్వే దిగువన 19,110 మీటర్లు, ఎగువ కాపర్ డ్యాంకు ఎగువన 28,900 మీటర్లు, దిగువ కాపర్ డ్యాంకు దిగువన 18,600 మీటర్ల నీటి మట్టం నమోదైనట్టు ఈఈలు పి వెంకటరమణ, మల్లికార్జునరావు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 26.30 అడుగులకు చేరుకుంది. గోదావరిలోకి ఎగువ ప్రాంతాల నుంచి అదనపు జలాలు వస్తుండటంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం పెరగడంతో 175 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. స్పిల్వేలోకి మరో 5 లక్షల క్యూసెక్కుల జలాలు రానున్నట్టు అధికారులు తెలిపారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో ఎగువ కాపర్ డ్యాం బ్యాక్ వాటర్ లెవెల్ పెరిగి కాపర్ డ్యాంకు సమీపంలో ఉన్న గండి పోసమ్మ ఆలయంలోకి వరద జలాలు ప్రవేశించాయి. దీంతో అధికారులు ఆలయానికి రాకపోకలు నిలిపివేశారు. ఇక అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో ఎడతెరిపి లేని వర్షాలకు గత వారం రోజుల నుంచి గోదావరి వరద క్రమేపీ పెరిగి మండలంలోని ముంపు గ్రామాలతో పాటు గండిపోసమ్మ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అమ్మవారి విగ్రహం మెడభాగం వరకు వరద నీరు చుట్టుముట్టింది. వరద ఇలాగే కొనసాగితే సాయంత్రానికి అమ్మవారి గోపురాన్ని సైతం తాకే అవకాశం ఉంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుడి కాలువకు గోదావరి జలాల విడుదలను నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడం, కృష్ణా డెల్టాలో సమృద్ధిగా నీరుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.